తన గదిలో తాళి చూసి నిలదీసిన దశరథ్కు దీపని కన్న కూతురని నిజం చెప్పిన శివనారాయణ. ఇంతకు దశరథ్కు శివనారాయణ నిజం చెప్పడం ఏంటి? అసలు శివనారాయణకి ఎలా నిజం తెలిసింది? దశరథ్ శివనారాయణ గదిలో తాళిని చూడడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం నవవసంతం రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇటు నుంచి జ్యోత్స్న ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే పాలల్లో కల్పించిన మత్తు మందుని ఈ ఇంటి యజమానిని నేను అంటూ పనమ్మాయి దగ్గర నుంచి తీసుకుని పారిజాతం దాగింది. ఆపే ప్రయత్నం చేసిన శ్రీధర్ని అడ్డుకుంది. ఇక మొత్తం మీద సగం పాలైతే పారిజాతం తాగడంతో అప్పటికే మత్తు ఫుల్గా వచ్చేస్తుంది పారిజాతానికి. ఆ మత్తుతో ఆ పెళ్లిలో చేసిన చిన్నలకి శివనారాయణకైతే చిర్రెత్తుకొస్తుంది. పారిజాతాన్ని 2 సార్లు కొడతాడు కూడా. అయినా పారిజాతం ఆ మత్తు వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఇంకేముంది, ప్లాన్ బి కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా తాళిబొట్టు మాయం చేయటం. అది శ్రీధర్ ప్లాన్. అది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఇన్ని ప్లాన్లు వేశారు. 2 కూడా ఫెయిల్ అయినాయి. ఇక మొత్తం మీద అమ్మ ఇటు వచ్చి తాళిని అందరి దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళు ఆశీర్వదిస్తారు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో జ్యోత్స్న తాళి తీసుకుని వెళ్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి తాళిని చూపించి జాగ్రత్తగా ఆశీర్వాదం ఇప్పిస్తుంది జ్యోత్స్న. ఇక చివరాఖరికి తీసుకొచ్చి పంతులు గారి దగ్గర పెట్టిన తర్వాత మంత్రాలన్నీ చదివిన పంతులు గారు చక్కగా తాళి తీయబోతూ ఉంటే ఖాళీ కొబ్బరి బొండం కనపడుతుంది. కింద బియ్యంలో కూడా వెతుకుతారు, అయినా అక్కడ తాళి కనిపించదు. ఇంకేం చేయాలి, ఏం చేయాలో అర్థం కాక తాళి కనిపించట్లేదంటే ఇప్పుడు ఆగిపోతుంది పెళ్లి, ఎవరు తీశారో ఏంటో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈలోపు శివనారాయణ ఈ పెళ్ళైతే ఆగదు, ఎవ్వరూ కంగారు పడకండి అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళి తాళిబొట్టు తీసుకొస్తాడు. పంతులు గారు ఇంకా ఎంత టైం ఉంది అంటే 1 నిమిషం ఉందండి అని చెప్పని అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఆ తాళి వంక చూస్తూ ఉంటారు. ఏమండి, ఈ తాళి అంటే ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఇక్కడ ఈ పెళ్లి జరిగి తీరాలి, ముహూర్తానికి ఈ పెళ్లి జరగాలి అంటూ గట్టి మేళం వాయించండి అంటాడు శివనారాయణ. దాంతో గట్టి మేళం వాయిస్తారు. ఇటు నుంచి పంతులు గారు మంత్రాలు చదువుతుండగా కార్తీక్ చాలా సంతోషంగా ఆ తాళిని తీసుకుని దీపమెడలో కడతాడు. ఇక దశరథ్ ఇంకా సుమిత్ర కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడైతే దశరథ్ సంతోషానికి అవధులుండవు. తన కన్న కూతురికే కన్యాదానం చేస్తున్నానంత ఆనందంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు తాళి చూస్తే ఇక వాళ్ళ అమ్మ తాళి దీపమెళ్ళలో పడుతున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాంచన. అయితే అమ్మ ఆశీర్వాదం నా బిడ్డ మీద ఉంది అని చెప్పి సంబరపడిపోతుంది. ఇక పెళ్ళైపోతుంది. ఇంకేముంది, పారిజాతానికి ఎక్కిన మత్తు దిగిపోతుంది. అక్షింతలు అటు పారిజాతం, శ్రీధర్ ఇంకా జ్యోత్స్న ముగ్గురు కూడా వీళ్ల మీద వేయకుండా కిందే పడేస్తారు. ఇంకా అయిపోయింది కదా పెళ్లి తంతు, అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళండి అంటాడు శివనారాయణ. అయిపోతుంది, భోజనాలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఇక వీళ్ళిద్దరికీ పానుపు ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పని అనుకుంటూ ఉంటే మామయ్య గారు, నేను ఒప్పుకుంది పెళ్లి వరకే కాబట్టి పెళ్లి మాత్రమే చేశాను, ఇక మిగిలినవి నాకు తెలీదు అంటే, చూడమ్మా, ఆడపిల్ల ఇంట్లో పానుపు ఏర్పాటు చేయటం అనేది మన ఆచారం కాబట్టి ఇక్కడే వాళ్ళకి పానుపు ఏర్పాట్లు చెయ్యండి. కార్తీక్, దీప ఇద్దరూ కూడా ఇక్కడే మొత్తం కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తారు అంటాడు. ఏమండి, ఏంటిదంతా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నా కన్నబిడ్డకు చేసుకోవాల్సినటువంటి ముచ్చట్లన్నీ ఇక్కడ తీర్చుకోవాలా ఏంటి? నా కన్నబిడ్డకు పెళ్ళవదు అని స్వామీజీ చెప్పింది నిజం చేసేసరే ఏంటి అంటూ ఉంటే, నాన్న ఎందుకు చెప్పారు, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు సుమిత్ర అంటూ దశరథ్ వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన దశరథ్ గదిలో కూర్చుని ఆలోచనలో పడతాడు. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు? ఎందుకు అసలు నాన్న అమ్మ తాళి తీసుకొచ్చి అక్కడ ఇచ్చి మరీ దీపకు కట్టించారు? దీప అంటే అసలు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని చెప్పి నాన్నకి తెలుసు, ముఖ్యంగా పిన్నికి, జ్యోత్స్నకి, ఇంకా సుమిత్రకి. మరది తెలిసి కూడా నాన్న ఎందుకు ఇలా చేశాడు? కేవలం ఈ ఇంటి ఆడపడుచు సంతోషం కోసమేనా, లేక మరేదైనా కారణముందా? నాన్నని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ లోపలికి వెళ్తాడు ఇక దశరథ్. అలా వెళ్ళినటువంటి దశరథ్కి గదిలో శివనారాయణ కనిపించడు. ఇక శివనారాయణ టేబుల్ ల్యాంప్ పెట్టినటువంటి అక్కడ స్టూల్ పైన తాళిబొట్టు కనిపిస్తుంది. గబగబా వెళ్ళి దశరథ్ ఆ తాళిని తీసేసరికి అది మిస్ అయిపోయింది అని చెప్పి, పెళ్లిలో గొడవ జరిగినటువంటి తాళి, ఇదేంటిది ఇక్కడుంది, నాన్న దగ్గర ఈ తాళి ఉంటే మరి నాన్న ఆ తాళి ఎందుకు తీసుకొచ్చినట్టు, లేదంటే నాన్నకి తర్వాత దొరికిందా అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి దశరథ అంటూ వస్తాడు శివనారాయణ. నాన్న, ఈ తాళిబొట్టు మీకెప్పుడు దొరికింది అని అంటే, దొరకలేదు,
దాన్ని నేనే తీసేశాను అంటాడు. ఏంటి నాన్న మీరు తీయటమేంటి? ఇది తీసి అమ్మ తాళిని ఇచ్చి మరీ కార్తీక్ చేత దీపమెళ్ళలో కట్టించటమేంటి? అమ్మ తాళి ఈ ఇంటి వారసురాలికి కదా ఇవ్వాల్సింది, అంటే జ్యోత్స్నకి కదా అని అంటే, జ్యోత్స్న పెళ్ళైనప్పుడు జ్యోత్స్నకి చేపిస్తాను దశరథ అనగానే, మీరు చేయించరని కాదు, చేయించుకునే స్తోమత మనకి లేదని కాదు నాన్న, అది అమ్మ తాళి. అమ్మ తాళిని కేవలం నా మనవరాళ్ళకే ఇస్తాను అని చెప్పేసేసి అన్న మీరు సడన్ గా దీపకెందుకిచ్చారు? దీపమెళ్ళో ఆ తాళి ఎందుకు కట్టించారు? నాకు అది అర్థం కావట్లేదు అంటాడు దశరథ్. నేను ఆ తాళిని దీపమెళ్ళో కట్టించడానికి కారణం ఉంది. నేను చెప్పాను కదా, నా మనవరాళ్ల కోసం దాచుకున్నాను అని. అదే ఇప్పుడు ఒక మనవరాలకి కట్టించాను అంటాడు. దీపను మీరు మనవరాలుగా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరిగించారు. కానీ అమ్మ తాళి విషయంలో మాత్రం నేను కూడా కాంప్రమైజ్ కాలేకపోతున్నాను. ఎందుకని ఇలా చేశారు? అది కాకతాళీయంగా జరుగుంటే అది వేరు, కానీ మీరే కావాలని ఆ తాళిబొట్టుని మీ గదిలో పెట్టి పనిగట్టుకుని అమ్మ తాళిని దీపమెళ్ళలో కట్టించటమేంటో, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు దశరథ్. దాంతో శివనారాయణ, ఏమీ లేదు దశరథ, ఆ తాళి చేరవలసిన చోటికి చేరింది, వెళ్లవలసిన వాళ్ల చేతికే వెళ్ళింది, కట్టవలసిన వాళ్ల మెళ్ళలోనే కట్టారు అంటూ ఉంటే, నాన్న వెళ్లవలసింది కార్తీక్ చేతుల్లోకి కరెక్టే, కానీ కట్టవలసిన వాళ్ల మెడ దీపది కాదు కదా, జ్యోత్స్నది. అది ఎలాగూ ఎప్పటికీ జరగదు. కానీ తర్వాత జ్యోత్స్న పెళ్లి జరిగినప్పుడు ఇవ్వాల్సినటువంటి తాళిని ఇప్పుడు దీపక పెళ్లి జరుగుతున్నప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది నా ప్రశ్న అంటాడు దశరథ్. అవును దశరథ, ఇప్పుడు దీపకే పెళ్లి జరుగుతోంది. దీప ఎవరు అని అంటే, కార్తీక్ భార్య, సుమిత్రకి కాంచనికి కోడలు కదా నాన్న అంటే, కాదు దశరథ, నీకు కూతురు అని అంటాడు శివనారాయణ. తండ్రి స్థానంలో నుంచున్నానే తప్ప నేను తండ్రిని కాను. నా కూతురు స్థానంలో తనని అనుకున్నానే తప్ప దీప నా కూతురు కాదు కదా నాన్న అని అంటే, ఏ దీప నీ కూతురైతే నీకేమైనా అభ్యంతరమా అంటాడు శివనారాయణ. అలా ఎలా జరుగుతుంది నాన్న, నా కూతురు జ్యోత్స్న ఉంది కదా అని అంటే, కానీ జ్యోత్స్న నీ కూతురు కాకపోతే దీపే నీ కన్న కూతురు అయ్యుంటే అప్పుడేం చేసేవాడివి దశరథ అనగానే, నాన్న మీకేదో విషయం తెలిసింది అని నాకు అర్థమవుతోంది, నాకు వివరం చెప్తారా అని అంటాడు. అప్పుడు శివనారాయణ జరిగింది మొత్తం చెప్తాడు. ఇదంతా మీకెవరు చెప్పారు నాన్న అంటే, దాసు చెప్పాడు. ఎప్పుడైతే జ్యోత్స్న నిస్తార్థం ఆగిందో ఆ తర్వాత దాసుని ఇంటికి రమ్మని చెప్పి నువ్వు ఫోన్ చేశావు కదా, అప్పుడు దాసు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి, కానీ వాటి పరిణామాలు కానీ వాటికి సంబంధించిన రిజల్ట్ కానీ ఇప్పుడైతే మీరు చూపించకూడదు, సమయం వచ్చినప్పుడు మాత్రమే చూపించాలి అని అడిగాడు. ఏంటా అంటే, అప్పుడు నాకు అన్ని విషయాలు అన్ని వివరాలు చక్కగా దాసు జరిగిందంతా పూసుగుచ్చినట్టు చెప్పడంతో, దీప మన ఇంటి వారసురాలని, ఈ ఇంటి వారసురాలని పారిజాతం నడి రోడ్డు మీదకు పడేసిందని, అలా పడేసినటువంటి ఆ బిడ్డను కుబేరు పెంచాడని, విధి విచిత్రమైంది, భగవంతుడి లీలలు వేరుగా ఉంటాయని, దీప మళ్లీ తిరిగి మన కుటుంబం దగ్గరికి చేరిందని మరొకసారి భగవంతుడు నిరూపించాడు. ఇదే దశరథ జరిగింది. ఇక వచ్చినప్పటి నుంచి జరిగినవన్నీ నీకు తెలుసు కదా. ఈ నిజం తెలిసాకే నేను ఈ పెళ్లి ఖచ్చితంగా చేసి తీరాలి, నా మనవరాలి పెళ్లి నా కళ్ల ముందు నా ఇంట్లో నా భార్య తాళితో జరగాలి అని అనుకున్నాను. అందుకే తాళిబొట్టు నేనే కనిపించకుండా చేశాను అంటాడు. ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు. అంటే నేను నా కూతురు పెళ్లిని మన ఇంట్లో జరిపించానా నాన్న? ఏ మాట అయితే నా చెల్లెలికిచ్చానో అది నేను నిలబెట్టుకున్నానా నాన్న అంటే, ఈ విషయాలన్నీ కార్తీక్ గడికి తెలుసు. అందుకే వాడు ఈ పెళ్లి జరగాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు. ఇంకేదో ఏదో కోరుకోవచ్చుగా, కానీ మీ ఇద్దరి మాట నిలబెట్టాలని, ఈ ఇంట్లో శుభకార్యం జరగాలని, అది కూడా ఈ ఇంటి వారసురాలి పెళ్లి మనందరి ముందు ఘనంగా జరగాలని వాడు కోరాడు అంటాడు శివనారాయణ. దాంతో దశరథ్ సంతోషిస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.